సో నేనైతే అక్వేరియంలో కొత్త ఫిషెస్ అయితే యాడ్ చేసిన. లేదు ఒకటే ఒక గప్పి అయితే ఉంది. యాక్చువల్లీ 2 గప్పీస్ అయితే వేసిన. మాలిస్ ఇంకా 2 గోరామి ఫిషెస్ అయితే యాడ్ చేసిన. మాలిస్ అవి 4 అయితే యాడ్ చేసిన. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నా డే కాఫీతో అయితే స్టార్ట్ చేస్తున్నా. జస్ట్ ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయితే అయినా. ఫ్రెష్ అప్ అయ్యి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా కాఫీతోని. సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఫ్రెష్ అప్ అయినాక వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో నా బైక్ మొన్న క్లీన్ చేసినాక కానీ ఇప్పుడైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మొన్న చాలా 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 డస్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం నీట్ అయితే అనిపిస్తుంది. సో నేనైతే అక్వేరియంలో కొత్త ఫిషెస్ అయితే యాడ్ చేసిన. వీళ్ళైతే మీకు ఆ ఫిషెస్ అయితే చూపిద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో చూడండి, చిన్న అక్వేరియం కాదు, ఒక ట్యూబ్ లాంటిది. దీంట్లో మీకు కనిపిస్తుందో లేదో ఒకటే ఒక గప్పి అయితే ఉంది. యాక్చువల్లీ 2 గప్పీస్ అయితే వేసిన, ఒకటైతే చనిపోయింది. సో అంటే ఇది కొత్తది. దీనిలో వాటర్ ఎట్లా అంటే బోర్ వాటరే యూజ్ చేస్తాను నేనైతే. కాకపోతే కొత్త బోర్ వాటర్. నార్మల్గా పెద్ద అక్వేరియంలో అంటే ఆల్రెడీ ఉన్న వాటరే అవే దాంట్లో కొన్ని వాటర్ అయితే పోస్తా. కానీ దీంట్లో ఎట్లా అంటే కొత్త అయితే తెచ్చిన. సో అవి ఫిషెస్కి సెట్ కాలేదేమో, అందుకే ఒక ఫిష్ అయితే అనిపోయింది. ఇప్పుడు ఒకటే ఫిష్ అయితే ఉంది, మీకు అనిపిస్తుందని అనుకుంటున్నా. దీనిలో ఇంకొక 2 గప్పీస్ అయితే యాడ్ చేయాలా, ఎందుకంటే ఇప్పుడైతే సింగిల్ ఒకటే ఉంది కదా. 2 అయితే యాడ్ చేసినాం అనుకో, అప్పుడు ఓకే 3 మంచిగా ఉంటాయి. ఇప్పుడు సింగిల్ ఉంది అనుకో, మళ్ళీ దానికి సెట్ కాదు, కొంచెం ఒంటరి ఫీల్ అవుతుంటుంది ఫిష్కి. అందుకోసం ఇంకా 2 అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నా. సో దీంట్లో పెద్ద అక్వేరియంలో చూడండి ఫిషెస్ అయితే ఇట్లా వచ్చినాయి అన్నీ ఒకటేసారి. దీంట్లో ఏం చేసిన అంటే 2 షెల్స్ అయితే యాడ్ చేసిన. 2 షెల్స్, 4 మాలిస్, ఇంకా 2 గోరామి ఫిషెస్ అయితే యాడ్ చేసిన. అండ్ ఈ ఫిషెస్ ఉన్నాయి కదా, ఇవి నా ఫేవరెట్ ఫిషెస్. సో ఇవి కూడా 2 అయితే యాడ్ చేసిన. కాకపోతే ఇవన్నిట్లో నేను కొత్త ఫిషెస్ ఏమో మీకు అయితే చెప్పలేను, ఈ చిన్న ఫిషెస్. కానీ మాలిస్ అయితే మీకు అయితే చూపిస్తా. సో మీకు ఇక్కడ చిన్న బ్లాక్ కలర్ కింద ఫిషెస్ అనిపిస్తున్నాయా, మాలిస్. అవి 4 అయితే యాడ్ చేసిన. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకొకటి ఇక్కడ ఉంది. సో ఇంకొకటి నాకు తెలిసి, సో ఇక్కడనే చూడండి 4 అయితే కనిపిస్తాయి చూడండి మీకు. ఒకటి ఈ ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ వెనకాల ఉంది. ఇక్కడనే 4 ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు స్నేల్స్ని వెతకడం ఈ అక్వేరియంలో పెద్ద టాస్క్ అయితే అయిపోయింది ఎవ్రీ టైం. సో ఇక్కడ ఒక గోరామి అయితే కనిపిస్తుంది. ఇది కూడా కొత్త ఫిష్ అయితే యాడ్ చేసిన గోరామి. అండ్ ఇంకొకటి కూడా కొంచెం పెద్ద ఉంటుంది, ఇది చిన్నది. ఇంకొకటి పెద్ద ఉంటుంది గోరామి. ఇక్కడ ఫిల్టర్ దగ్గర ఉంది చూడండి, మీకు కరెక్ట్గా అనిపిస్తుందో లేదో. ఫిల్టర్ బ్యాక్ సైడ్ అవుతుంది. సో అదొకటి. ఇప్పుడు మీకు స్నేల్స్ని అయితే చూపెట్టాలా, అవి ఎక్కడున్నాయేమో. అంటే ఈ కలర్ స్టోన్స్ మొత్తం కలర్ ఉన్నాయి కదా, వీటిలో స్నేల్స్ అయితే కలిసిపోతున్నాయి. సో ఒకటి అయితే కనిపించింది ఇక్కడ, కరెక్ట్ చూడండి, ఒక స్నేల్ అవుతుంది చూడండి ఇక్కడ. ఇంకొకటి ఎక్కడ ఉందో, నార్మల్గా అది గ్లాస్ పైన ఉన్నప్పుడు మంచిగా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. స్టోన్స్లోకి వెళ్ళినాక సగం అయితే కనిపిస్తలేవు. సో నేను ఇట్లా వీడియో చేస్తుంటే ఫిషెస్ అన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాయి చూడండి. నాకైతే బాగా అలవాటు అయిపోయినాయి ఫిషెస్. కానీ వైఫ్కి ఇంకెక్కువ అలవాటు అయినాయి. మా వైఫ్ రాగానే మంచిగా ఫిషెస్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేసి. సో ఇంకొక స్నేల్ అయితే కనిపించలేదు, ఒకటే స్నేల్ అయితే కనిపిస్తుంది. ఇంకొకటి ఎక్కడ దాచుకుందో, కొంచెం పైనంగా అదే బయటకు వస్తుంది. మళ్ళీ అద్దం పైనకి 2 వచ్చినప్పుడు అయితే మీకు అయితే వీడియో చూపిస్తా. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే అంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.